మేడారం మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం సమీపంలోని చిలకలగట్టుపై కుంకుమ భరణి రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని ఆదివాసి పూజారులు పవిత్ర గద్దెపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అమ్మరాకతో మేడారానికి నిండు జాతర కళ వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కిందికి తీసుకొచ్చే ఘట్టం అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. పూజారులు చిలకలగుట్ట దిగకుండానే అమ్మవారికి రాకకు గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ AK-47తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదే రీతిలో చిలకలగుట్ట గేటు వద్ద కూడా పోలీసులు రెండోసారి కాల్పులతో హోరెత్తించారు. జాతర జనసంద్రంగా మారడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్. వరలక్ష్మి, మేడారం మహాజాతరలో కీలక ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. ఇటు నిండు పౌర్ణమి వేళ సమ్మక్క తల్లి రాకతోటైతే ఇటు పవిత్రమైన మేడారం గద్దెలకు శక్తి వచ్చింది. దీంతో అయితే శుక్రవారము అమ్మవార్ల దర్శనాలకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మొదటి రోజు రెండో రోజు కొంత 30 నుంచి 40 లక్షల మంది దర్శనం చేసుకున్నప్పటికీ ఈ ఒక్క రోజు మాత్రం సుమారు 50 లక్షలు దాటే అవకాశం ఉండడంతో అయితే పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద ఉండడంతో అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా మరోసారి దర్శనాలు చేసుకొని ఆ కుటుంబ సమేతంగా అమ్మవారిని కోరిన కోరికలు తీర్చేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. దర్శనాల కోసం అయితే నిర్విరామంగా కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి కూడా సుమారు ప్రశాంత్, ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా మేడారం జాతరకి అమ్మవారి దర్శించుకోవడానికి వస్తున్నారనే సమాచారం కూడా అందుతుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రముఖులు నేతలు కూడా ఏపీ నుండి తెలంగాణ నుండి కూడా మంత్రులు కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, అమ్మవార్లు ఇద్దరు కూడా గద్దెల మీదకి రావడంతో అయితే ఈ రోజు భక్తజన కోటితో పాటు విఐపీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కూడా ఆ అమ్మవార్ల దర్శనాలకైతే రానున్నారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా 10:30 గంటల సమయంలో మేడారంకు ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు గద్దెల మీదకి వచ్చేసి అమ్మవార్లను దర్శించుకొని అనంతరము అటు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించనున్నారు. దీంతో అయితే ఆ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఆ దర్శనాలకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. నిన్న కూడా అటు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుబిట్టి భక్తి విక్రమార్కతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా ఆ కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూరల్ ఓరం కూడా ఇద్దరు దర్శనం చేసుకున్నారు. వారిద్దరిని కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మంత్రి సీతక్క కూడా వారికి స్వాగతం పలికారు. ఈ రోజు కూడా వచ్చేటువంటి అతిథులను ఆ స్వాగతం పలకడానికి అయితే అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఇక్కడే పూర్తిగా ఉండి జాతర నిర్వహణకైతే చేస్తున్నారు. మొత్తానికైతే ఇద్దరు తల్లులు రావడంతో అయితే శుక్రవారము నిండు పౌర్ణమి వేళ ఆ అమ్మవార్ల దర్శనాలకైతే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో అయితే మేడారం ప్రాంతం అంతా కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.